అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈ మధ్యనే 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయినందుకు, 1000 సబ్స్క్రైబర్స్ నా మీద నమ్మకం ఉంచినందుకు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అయితే మదర్ అండ్ సన్ టాక్ షో ఉషా మయూఖం అనే మీ ఛానల్లో మరి సరికొత్త అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి నిత్యనూతనం అవి ఆ సినిమాలు. ఆ ఒక విధమైన హాస్య వల్లరి ఇలాంటి ఒక సినిమాని దాని గురించి మీతో పంచుకుందామని నేను మా అబ్బాయి సూర్యశ్రీహర్ష వచ్చేసాం. శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమా పేరు. చాలా మందికి ఈ రికార్డింగ్ డాన్స్లు ఉన్నాయి అని అంటేనే తెలియదు కదా. మా చిన్నప్పుడు మేము ఎరుగుదాం ఏంటంటే సినిమాల దాకా వెళ్ళలేని వాళ్ళకి లేదా సినిమా పాట రేడియోలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కానీ ఇట్లా ఏదైనా ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు లేదా దసరా నవరాత్రులు తర్వాత ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్క వీధి జంక్షన్లో ఇట్లా తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు ఒక వేదిక కట్టి కొన్ని ట్రూప్స్ వాళ్ళు వచ్చి కొన్ని ముఖ్యమైన పాటలకి వాళ్ళు డాన్స్ చేసి వెళుతూ ఉంటారు. అది ఒక ఆనవాయితీగా వచ్చేది. వీళ్ళంతా అసలు ఈ ట్రూప్ ఎలా ఉంటారంటే ఒక కార్వాన్ లాగా ఒక వ్యాన్ వేసుకుని పాపం పల్లెటూళ్ళన్నీ తిరుగుతూ ఉంటారు. ఎందుకు నవ్వో తెలిసిందా? నేను చెప్తాను. అంటే పల్లెటూళ్ళు ఎంత నేచురల్ గా డైలాగ్స్ వాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే అఫ్ కోర్స్ పల్లెటూళ్ళు వాళ్ళ మాటలు నాటకీయంగా ఉంటాయి కానీ అవే మనకు నవ్వు వస్తాయి. మరి అలా మాట్లాడితేనే అంటే అంత ఫాస్ట్ కౌంటర్లు వస్తూ ఉంటాయి, దానివల్ల నవ్వు వస్తుంది. అయితే ఈ సినిమాలో మనకి నరేష్ గారు హీరోగా, అలాగే మాధురి గారని ఆవిడ సినిమాలు తమిళంలో ఎక్కువగా రిలీజ్ అయినట్టున్నాయి, కానీ తెలుగుకి మాత్రం కొత్త నటి ఆమె. సో మాధురి గారు యాక్ట్ చేశారు. తర్వాత మీరు హాస్య బ్రహ్మలని ఎవరినైతే అంటాం వాళ్ళందరూ ఉన్నారండి ఇందులోని. కోట శ్రీనివాసరావు గారు, రాళ్లపల్లి గారు, తర్వాత మనకి మల్లికార్జున గారు, మల్లికార్జున గారు, తనికెళ్ల ఈ సినిమాకి మాటలు రాసింది ఆయన. అంటే కామెడీ రాయడం చాలా కష్టం. పల్లెటూరు సంబంధించిన వాళ్ళ భాషను తెలుసుకుని రాయడం చాలా కష్టం. అద్భుతంగా రాశారు. ఎందుకంటే హాస్యం పుట్టించడం అనేది చాలా కష్టం కదా. అయితే ఇందులో ఒక ఎగ్జాంపుల్ ఒక పదం చెప్పేద్దాం అనుకున్నాను. నాకు గొప్ప ఉవ్వుళ్ళు ఊరుతోంది. ఈ మాధురిని మొట్టమొదటిసారిగా ఈ డాన్సింగ్ ట్రూప్ కి పరిచయం చేస్తే, ఎందుకంటే తనకి హీరో అంటే ఇష్టం, తనతో ఉండాలనంటే ఈ డాన్సింగ్ ట్రూప్ లో ఉండాలని. అయితే దానికోసం వచ్చినప్పుడు ఈ అమ్మాయికి మంచి పెద్ద జడ ఉంటుంది అనమాట. మల్లికార్జున గారు ఆ పాత్ర, ఇదిగో నేను మంచి మంచి జడ పదార్థాన్ని తీసుకొచ్చానంట. అసలు జడ పదార్థం అంటే తెలుగులో అర్థం ఏమిటంటే కదలకుండా మెదలకుండా ఉండేటటువంటి జడవరా అంటారు కదా. జడం అంటే ఏంటంటే అసలు కదలకుండదు అనమాట. అలాంటి జడ పదార్థం అంటే ఏంటంటే పెద్ద జడ ఉన్న పదార్థాన్ని హీరోయిన్ తీసుకొచ్చాను. హీరోయిన్ తీసుకొచ్చాను అంటారు. ఆ జడ పదార్థం అన్నది చాలా చాలా ఇదనిపిస్తుంది. తర్వాత ఈ అమ్మాయి ఎవరు అని అంటేను, నేనా పాడి సుందరమ్మ గారి మనవరాళ్ళు అంటుంది. అంటే అదే కోపం వస్తే పిచ్చి కుక్కని కరిచేసి ఉన్న నిజాలు మాట్లాడడం అనమాట. ఆ మల్లికార్జున క్యారెక్టర్ అయింది. సో ఈ సినిమాలో ఏంటంటే అసలు సినిమా స్టోరీ అయితే సింపులేనమ్మా. పల్లెటూరులో చాలా ఏంటంటే పల్లెటూరులో ఇలాంటి రికార్డింగ్ డాన్స్ ట్రూపుల్లో ఉండే వాళ్ళతో ఒక కుర్రాడితో, అమాయకుడైన కుర్రాడితో ప్రేమలో పడింది.
పిరికివాడు. అంటే తను తల్లిదండ్రులు లేక మేనమామ దగ్గర పెంచబడుతున్నాడు. ఎవరైనా పెంచారు అని అంటే పిల్లని పెళ్లి చేసుకుందాం అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఈ పిల్లాన్ని మాత్రం ఈవిడ ప్రేమించడం వలన వీళ్ళ అంటే వీళ్ళిద్దరికి మళ్ళీ తిరిగి పెళ్లి చేయడం పెద్దలు అటు ఇటు ఒప్పుకొని, అది ఒక చిన్న చిన్న స్టంట్స్ ఏం జరిగినప్పటికీ కూడా ఈ రికార్డింగ్ డాన్స్ అన్న ట్రూపు వీళ్ళ ప్రేమకి గాని వీళ్ళ పెళ్లికి గాని వేదిక అవుతుంది. చిన్న చిన్న ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. నిర్మలమ్మ గారు ఉన్నారనంటే ఎమోషనల్ సీన్ పండకేం చేస్తుంది నిజంగా. ఆవిడ పెట్టే శాపనార్థాలు కావచ్చు, ఆవిడ తిట్లు కావచ్చు, ఆవిడ స్లాంగ్ మాట్లాడే స్లాంగ్ కావచ్చు, అందరినీ కూడా చాలా అంటే ఎక్కువ అమాయకమైన ఆవిడ. బాధ్యత ఉంది, ఒక మనవరాల్ని పెంచాలి, పెళ్లి చేయాలన్న బాధ్యత ఉన్న ఆవిడ ఎంత చక్కగా యాక్ట్ చేస్తారో అలా అంత చక్కగా అది. తర్వాత వై విజయ్ గారు కామెడీ దాని తర్వాత సీరియస్ గా అవుతుంది కదా చూసావా. ఎస్ కోట శ్రీనివాసరావు ఇలాగా భార్య ఇలా చెప్పినప్పుడు అయ్యో బాబు భాష అయితే ఇందులో ఏంటి నవ్వుతున్నారంటారు. ఇప్పుడు అందులో చూసారా ఒక అమ్మాయి పేరు, ఆ డాన్సింగ్ ట్రూప్ లో ఒక అమ్మాయి పేరు పట్టు పద్మిని. చూసి పట్టు పద్మిని పేరు పెట్టుకోండి. సిల్క్ స్మిత అని చూసి తన పేరు పట్టు పద్మిని, ఆ అమ్మాయిని పిలిచేటప్పుడు ఇదిగో పట్టు అని పిలుస్తారు. అలాగా అదొక అంటే ఒక కొత్త ప్రయోగం. పాత రోజుల నాటి ఒక కళ. ఈ రికార్డింగ్ డాన్స్, ఆ డాన్స్ ట్రూపులు వెళ్ళడాలు ఇవన్నీ అదొక కళ. దానిని తీసుకొచ్చి మోడర్న్ గా సినిమాలో వంశీ గారు, ఇంకా వంశీ గారి డైరెక్షన్ అంటే ఒక ఐకానిక్, అదొక ఒక యూనిక్ స్టైల్ ఉంది ఆయనకి. ఆయన అంటే చూస్తే మనం చెప్తున్నాం ఓహో ఇది వంశీ గారు తీశారు తెలిసిపోతుంది. ముందు పేరు చూడకపోయినా మధ్యలో చూసినా సరే నువ్వు చెప్పగలవు. అది ఆ సిగ్నేచర్ ఉంటుంది. ఇది వంశీలా ఉందన్న ఒక సిగ్నేచర్ ఉంటుంది. తర్వాత దీనికి ఇళయరాజా గారు మ్యూజిక్ ఇచ్చారు. ఆయన గురించి చెప్పాలి ఏంటంటే యాక్చువల్లీ జరిగిన సాంగ్స్ కదా. అవునవును. నువ్వు నా ముందుంటే కానీ సిగ్గేస్తుందా కానీ ఇప్పుడు తెలిసిందే కానీ పాపులర్లీ నోన్ సాంగ్స్ ఎప్పుడో ఉన్న పాత సాంగ్స్. మరి రికార్డింగ్ డాన్స్ అంటే ఏంటి, మరి వీళ్ళు పాడతారు కదా, దీనికి ఆయన రీక్రియేట్ చేశారు అదే పాటల్ని. బాలు గారు జానక్ గారు ఆలపించారు. అవును. అండ్ అఫ్ కోర్స్ లిరిక్స్ సేమ్ వాళ్ళు ఉంటారు కాబట్టి. కానీ నువ్వు చూసిన తర్వాత ఏంటంటే విన్నప్పుడు పల్లవికి చరణకి మధ్యలో మ్యూజిక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. అది కొత్త, కంప్లీట్ కొత్త. అది ఎంత కొత్తగా ఉంటుంది. అది విన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది, నీకు నువ్వు ఆ పాత సాంగ్ వింటున్నావే అన్న ఫీలింగ్ రాదు. కరెక్ట్. 1%. అవును అవును. అది చాలా కష్టం. అందులో నీకేం తెలుస్తుంది, కంపోజర్స్ బ్రిలియన్స్. మళ్ళీ ట్యూన్ ఎక్కడ దెబ్బతినకుండా, అదే అందం, ఒరిజినల్ ట్యూన్ దెబ్బతినకుండా అట్లా చేయడం చాలా ఇది. అది అంటే నీకు ఆ పాట ఉంది కదా, ఇప్పుడు ఏంటిది నువ్వు నా ముందుంటే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. అది గూఢచారి 116 అని కృష్ణ గారి సినిమా. ఆ సినిమాలో జయలలిత గారు కృష్ణ గారు యాక్ట్ చేసినటువంటి ఆ పాట, అది తీసుకొచ్చి రికార్డింగ్ డాన్స్ వీళ్ళు చేశారు. అట్లాగే డూప్ అంటారు కదా, ఇప్పుడు ఎన్టీఆర్ సాంగ్స్ చేయడానికి ఒక ఆయన, ఏఎన్ఆర్ సాంగ్స్ చేయడానికి ఒక ఆయన, చిరంజీవి డాన్స్ చేయడానికి ఒక ఆయన, కృష్ణ గారు డాన్స్ చేయడానికి నరేష్. సో అది చాలా అంటే అంతే కదా, అంటే ఇంచుమించు ఆ మేకప్లు వేసి వాళ్ళు అలా ఉండేటట్టుగా చూపిస్తారు. ఎందుకంటే అది కాకపోతే ఎలా. సో దాని మీద జీవనాధారంగా బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అప్పటి రోజుల్లో హరికథలు చెప్పే ఆడవారంటే, బుర్రకథలు చెప్పే ఆడవారంటే కొంచెం గౌరవం ఉండేది. కానీ ఇలాంటి ఈ డాన్సింగ్ ట్రూపుల్లో గట్రా తిరిగే ఆడవాళ్ళంటే కొంచెం చులకన భావం ఉండేది. అందుకని నిర్మలమ్మ గారు, ఆడి సుందరమ్మ గారు మనవరాల్ని పంపించడానికి ఇష్టపడరు. నేను అక్కడికి వెళ్ళి భరతనాట్యం నేర్చుకుంటాను అంటే భరతపూడి నేర్చుకుంటున్నారు. భరతపూడి ఏంటంటే భరతనాట్యంలోని భరత, కూచిపూడిలోని పూడి తీసుకుని భరతపూడి చేశాను. ఇట్టే నిత్యం మాట్లాడే మాటల్లోనే జిమ్మిక్స్ చేసి హాస్యాన్ని పండించడం అన్నది ఎంత గ్రేట్ విషయం కదా నిజంగా. డైలాగ్ రైటర్ కి ఏంటంటే చాలా క్రెడిట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం యాక్సెప్ట్ చేస్తుంది. ఇది స్టోరీ, మెయిన్ స్టోరీ కదా వంశీ గారు. అదే
ఈ కోనసీమలో ఉండేటటువంటి అవన్నీ ఆ ప్రదేశాల్లోని తీశారు. అయితే ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా హరి అన్మోల్ గారు. హరి అన్మోల్ గారు ఆయన సినిమాటోగ్రఫీ అన్నది చాలా చక్కగా ఒక పొందిగ్గా, అంటే ఒరిజినల్ గా న్యాచురాలిటీకి ఏ పిసరు కూడా దూరం కాకుండా బ్యూటిఫుల్ గా పల్లెటూరుని చిత్రీకరించడం. అంటే పల్లెటూళ్ళలో నాటి పరిస్థితులు ఎలా ఉండేవి ఏమిటి, ఆ రోడ్ లో మయూరి రాజమౌళి గారి స్టూడెంట్ నెంబర్ 1 అంటే చూడండి, రాజమౌళి గారితో కూడా ఆయన చేశారు, వర్క్ చేశారు సినిమాటోగ్రాఫర్ గా. అంతేకాకుండా లేడీస్ టైలర్ కి చేశారు, అలాగే చెట్టు కింద ప్లేడర్ కూడా చేశారు. అట్లాగే సీతారామయ్య గారి మనవరాలు సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ఏఎన్ఆర్ గారిది, రోహిణి హటంగడి గారు, దానికి కూడా ఆయన సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఎడిటర్ అనిల్ మల్నాడమ్మ. అనిల్ మల్నాడ్ గురించి చెప్పాలంటే చాలా కష్టం. ఏంటంటే అది చాలా తక్కువ ఎంతైనా సరే చెప్పినా సరే అంటే బాపు గారి సంపూర్ణ రామాయణం ఏనాటిది, చాలా పాతది, అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేశారన్నారు. అది పెడితే బాపు గారి ఇది మంత్రి గారి వేంకుడు బ్లాక్ బస్టర్ కాదు, వంశవృక్షం. జీవి సోమయాజులు గారు వాళ్ళు చేసిన మూవీస్ అవన్నీ. లేడీస్ టైలర్ చేశారు, పెళ్లి పుస్తకం చేశారు. సో చాలా అద్భుతమైన, అంటే ఇప్పుడు అప్పట్లో మనం చెప్పుకోవాలంటే ఇవన్నీ సూపర్ హిట్స్. లేడీస్ టైలర్ కావచ్చు, అన్వేషణ కావచ్చు, పెళ్లి పుస్తకం కావచ్చు, మంత్రి గారి వేంకుడు కావచ్చు, ఇవన్నీ చెప్పాలి అని అంటే సో కాల్డ్ బ్లాక్ బస్టర్ మూవీస్. ఈ మూవీస్ కి అంటే ఆ సినిమాటోగ్రాఫర్ గా హరి అన్మోల్ గారు చేశారు, వాటిల్లో కొన్ని ఈ అనిల్ మల్నాడ్ గారు కూడా చేశారు. అనిల్ మల్నాడ్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది సితార సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిందంటే ఆయన ఎంత బెస్ట్ ఎడిటర్ చూడు. ఈ సినిమాలో ఎంతసేపు కూడా కొన్ని ఊత పదాలు వాడారు. మల్లికార్జున గారు ఫ్రెండ్షిప్ కొద్దిగా చెప్తున్నాను, రాళ్లపల్లి ప్రతిదీ చీప్ చీప్ గా అంటారు. ఎల్పి రికార్డ్స్ ఉండేవి. అంటే వాళ్ళు అనౌన్స్ చేసిన పాట వేరు, అక్కడ వస్తున్న పాట వేరు. ఆ డాన్స్ కోసం అన్నమాట. అంటే ప్రజలు అప్పటికప్పుడే నిర్ణయించేసి వాళ్ళకి పాట నచ్చితేనే వాళ్ళు చూసేవారు ప్రశాంతంగా, లేదంటే టమాటాలు, చెప్పులు, రాళ్ళు ఇవన్నీ కూడా వేసాయి. తర్వాత పల్లెటూళ్ళల్లో ఫ్యాన్స్ ని ఫాలోయింగ్ అంటే వాళ్ళు ఎలా చేస్తారు తెలిసిన, కృష్ణ గారి ఫ్యాన్స్ అని ఇతను వీడికి వెళ్ళ దండ వేశారు. ఈ ఊరు దాటేదాకా దండ తీసే ఉంటే చూడు, దండ తీస్తాడేమో, దండ తీసాడు చూడండి, ఇప్పుడు వేసుకొస్తాడు చూడరా అంటాడు. హలో లేదు వాడిని ఉతికేసి వాడు ఒకసారి చెంబు పట్టుకొస్తాడు, వాళ్ళని చూసి పడిపోతాడు, చెంబు పోయింది, దండేసుకొస్తాడు, చెయ్యి లేదు దాని చెంబు లేదండి, అమ్మో అక్కడ పడతాడు కదా. తర్వాత చిన్న సస్పెన్స్ కూడా పెట్టాడు ఈ సినిమాలో. ఇప్పుడు రాత్రి పొద్దున్న లేచేసరికి ఆ అమ్మాయి మెళ్ళలో పసుపు కొమ్ము ఉంటుంది, పసుపు కొమ్ము తాడు కట్టి ఉంటుంది, ఎవరు కట్టి ఉంటారు అని. అంటే సహజంగా ఒక చిన్న అనుమానాన్ని కూడా మనకి చూపించాడు. తర్వాత ఆమె తెలుసుకున్న తీరుని చూసి హీరోవే చేశాడు ఆ పని అన్నది అనుకుంటారు. ఆ తర్వాత అది తీసి విసిరేసినప్పుడు కూడా మనకి ఒక చెయ్యి తీసి దాస్తుంది ఆ నిర్మలమ్మ గారు. ఆ పసుపు తాడును తీసి విసిరేసినప్పుడు ఒక చెయ్యి కనపడుతుంది మనకి, ఆ పసుపు కొమ్మను తీసి దాచేస్తుంది. ఆ దాచింది ఎవరు అన్నది మనకి ఫైనల్ సీన్ లో రివీల్ అవుతుంది. ఎవరు దాచారు దాన్ని? కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్. తను దాస్తే తన దగ్గర నుంచి కొట్టేసి ఇతను ఎవరు మన తనికెళ్ళ భరణి గారు చూపిస్తారు, ఇదేనా
ఇది ఎవరిది, ఏది కట్టాలి, ఇదా ఇదా అని 2 తాళ్ళు గట్రా చూపిస్తాడు కదా. అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఆశపడ్డాడు కానీ మంచివాడే, చెడ్డవాడైతే కాదు. ఏదైనా చేసి పెళ్లి చేసుకుందాం అన్న ఇది లేదు అతనికి. అది నచ్చింది. కానీ ఈ రికార్డింగ్ డాన్స్ ట్రూప్కే తను ఓనర్ అయిపోయి మేనల్లుడైనా సరే వాడి ఆస్తి కాచేద్దాం అన్నటువంటి కుతంత్రమైన ప్లాన్తో ఉన్నవాడు కోట శ్రీనివాసరావుగా. ఆయన క్యారెక్టర్ అంత బాగా ఆయన నిభాయించారు. ఒక పిరికివాడిగా, భయస్థుడిగా, మేనమామ అంటే భయంగా. ఇంకా నరేష్ గారు ఇందులో చాలా అద్భుతమైనటువంటి నటన చూపించారు. అయితే ఇందులో ఇప్పుడు వేరే సినిమాల్లో పాట, ఇప్పుడు గూఢచారి 116లో పాట, అట్లాగే రాముడు భీముల్లో పాట తెలిసిందిలే, తర్వాత ఇలాగ ఈ పాటలు వాళ్ళు చూపించారు, బాగుంది. ఇందులో ఇంకో కృష్ణ గారి పాటలు ఉన్నాయి, కోరినది నెరవేరినది, ఓహో కలలు నిజమాయే. సో అవి కొంతవరకే అలా చూపించినప్పటికీ కూడా ఈ సినిమా కోసం అని ప్రత్యేకించి మంచి పాటలు ఉన్నాయి. ఏంటది? అది ఇళయరాజా గారి కంపోజిషన్ లో. అది ఎలా ఉంది ఆ పాట అసలు, ఎవరు పాడారులే స్టేజ్ మీద కానీ ఎంత చక్కటి పాట. అలాగే సిరివెన్నెల సీతారామయ్య గారు రాశారట. ఈ పసుపు తాడు ఎంత అద్భుతంగా ఉందో ఆ పాట. ఆ 2 పాటలు వింటే, అంటే భార్యాభర్తల మధ్య, అంటే ప్రేమికులని దంపతులుగా చేసినప్పుడు ఉండే భావం ఆ పాటలో సిరివెన్నెల సీతారామ గారు ఎంత అద్భుతంగానో రాశారు. అలాగే ఆ పాటని బాలు గారు, జానకి గారు పాడారు. ఇళయరాజా గారి కంపోజిషన్ గురించి మనం ఎవడం చెప్పడానికి, మనం ఎవడం దాని గురించి అసలు మాట్లాడగలమా? ఊరికే కూర్చుని చెవులు అప్పచెప్పి ఎంజాయ్ చేయాలి. చెవులు కాదు, చెవులు, కళ్ళు, మనసు అన్నీ ఇప్పి ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే అది అమృత ధార ఇళయరాజా గారిది. సో మొత్తం మీద కథ అంతా ఎంత చక్కగానో సుఖాంతం అవుతుంది. అంతా కూడా మీకు గోదావరి గట్టు, కాలవలు, తర్వాత పల్లెటూళ్ళు, ఆ సైడ్కి ఉండేటటువంటి చిన్న ఒక పాక వేసి పురిపాకలాగే ఉంటుంది. అక్కడే ఈ సదరు ఈ పార్లర్స్ అంటాం, ఇప్పుడు ఫ్యాషన్ గా ఉంటున్నాం పార్లర్స్ అని. కానీ అక్కడ ప్రతి చిన్నదాన్ని ఒక హోటల్ అనేవారు. హోటల్లో ఎలాగా ఏమిటి అడుగుతుంటారు, ఏం మాట్లాడుతుంటారు, సో ఇవన్నీ కూడా. తర్వాత బస్సు ఎక్కినప్పుడు, ఆ బస్సుకి వెళ్తున్నప్పుడు మధ్యలో అది ఆగిపోతుండడం, తర్వాత మధ్యలో వంట వండే వాళ్ళు వంట వండుతుండడం, టైర్ వేసే వాళ్ళు టైర్ వేస్తుండడం. సో ఒక పల్లెటూరి వాతావరణం, ఒక అమాయకమైనటువంటి అబ్బాయి, ఒక గడుసు అమ్మాయి, వాళ్ళ ప్రేమ ఎలా చివరికి పండింది అన్నది తెలుసుకోవాలంటే మాత్రం ఈ సినిమా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు ఈ సినిమా మనకి ఎక్కడ అవైలబిలిటీలో ఉంది? ఎక్కడెక్కడ? ప్రైమ్లో ఉందా? సో ఒక మంచి కాలక్షేపం అవుతుంది. అసలు తెలుగే లేదు, ఇలాంటి తెలుగు ఎలా తెలుస్తుంది అని అంటారా? మెల్లిగా తెలుసుకుంటున్నప్పుడే మన భాషలో ఉన్న మాధుర్యం తెలుస్తుంది ఎవరికైనా. కాబట్టి ఆలస్యం చేస్తారేంటండి బాబు, వెంటనే కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్సింగ్ ట్రూప్ అన్న సినిమా ఉంది కదా, ఆ సినిమాని మరొక్క లుక్ వేసేయండి ఈసారి. సో ఈ సినిమా నిజంగా పెద్ద పెద్ద పేరున్న యాక్టర్సా అన్నది పక్కన పడేస్తే, పెద్ద పెద్ద మేకప్లా అది కాదు, కానీ చక్కగా కళగా న్యాచురల్గా వాళ్ళని చూపించడంలో డైరెక్టర్ గారు కృతకృత్యులైపోయారు అనడంలో ఈషన్ మాత్రం సందేహం లేదు. సినిమా అద్భుతంగా, అసలు మీకు టైం తెలియకుండా సాగిపోతుందండి సినిమా, అసలు టైం తెలియదు. అలాగా ఒక మంచి సినిమాని అందించినటువంటి ఆ ప్రొడ్యూసర్కి కావచ్చు, డైరెక్టర్ గారికి కావచ్చు, వంశీ గారికి కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్కి కావచ్చు, పాడిన వాళ్ళకి, యాక్ట్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా మనం ఏం చెప్పగలం అండి? థ్యాంక్స్ చెప్పగలం. ఇంతకన్నా ఏం చెప్పగలం? థ్యాంక్స్. సో మీకు
ఈ సినిమా గురించి ఏమనిపించిందో, మీ జ్ఞాపకాలు ఏమన్నా మీ జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఉషా మయూఖం ఉన్నదే మన కోసం. ఇట్లాంటి మరిన్ని ఉత్సాహమైనటువంటి వీడియోస్ మీ దాకా రావాలంటే మీరేం చేయాలి? పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టాలి. పెట్టారుగా, డన్. సరే, అండ్ అట్ ది సేమ్ టైం మా అబ్బాయిది వివస్వాన్ శ్రీహర్ష అని సపరేట్గా ఒక ఛానల్ ఉంది. అందులో అతను మ్యూజిక్ గురించి చెప్తాడు, మ్యూజిక్ మ్యాజిక్ ఎలా చేస్తుందో చెప్తాడు, అట్లాగే చేయొచ్చు చెప్తాడు. ఎలాగైతే అంటే ఒక ఫోన్ అయినా సరే మ్యూజిక్ చేయొచ్చు అంటే ఒక కంప్యూటర్ ఉండాలని చెప్పలేదు. ఎందుకంటే నాకు అప్పుడు నేను మ్యూజిక్ చేసినప్పుడు నా కంప్యూటర్ అంతా లేదు. సో నేను ఫోన్తోనే చేశాను అనమాట. ఇలా ఒక కీబోర్డ్ ఉంటుంది, కీబోర్డ్ యాప్ ఉంటుంది, గరాజ్ బ్యాండ్ అని ఒక యాప్ ఉంది ఐఫోన్ ఉంటే కనుక. సో అలాగే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వస్తే అందులో కూడా మ్యూజిక్ యాప్స్ ఉన్నాయి. సో అక్కడ మ్యూజిక్ అది స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే ఈ యాప్స్ ద్వారా మ్యూజిక్ చేయొచ్చు. సో అలాగే నేను ఎగ్జాంపుల్ అని చెప్పేసి గరాజ్ బ్యాండ్ యాప్ ద్వారా నేను నేను చేసిన మ్యూజిక్ ట్రాక్స్ అని కూడా అందులో పెట్టడం జరిగింది అనమాట. చాలా బాగుంటాయి. సో ఆ ఛానల్ కూడా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారని, సో ఇట్లా మేము కలిసి ముందుకు వెళ్తూ ఉంటామని ఆనందంగా. సరేనా మరి? అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానలే కాదు, వివస్వాన్ శ్రీహర్ష ఛానల్ కూడా. మళ్ళీ మరొక అమృతతుల్యమైనటువంటి సినిమాతో మళ్ళీ మదర్ అండ్ సన్ టాక్ షోలో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.